మోంతా తుఫాను ప్రభావం మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు, 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఆందోళన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఆర్టీజీ సెంటర్లో మంత్రులు, అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశంలో తుఫాను సన్నద్ధతను సమీక్షించారు. ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించేందుకు పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొదటిసారిగా ఈ వ్యవస్థ ద్వారా ఆర్టీజీ సెంటర్ నుండి నేరుగా అలర్ట్ పంపే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం సమయంలో ప్రతి శాఖ విభాగం సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రజాభిప్రాయ సర్వే ప్రకారం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై 83% మంది సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. ముప్పు తప్పే వరకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండి ఫ్లాష్ ఫ్లడ్స్, భారీ వర్షాల ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారం ప్రజలకు చేరేలా చూడాలని సీఎం సూచించారు.